ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు, హయగ్రీవ శుభాకాంక్షలు. హయగ్రీవ జయంతి కూడా ఉంది, అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. దీనితో పాటు మీకు నేను ఫస్ట్గా ఈ ఉపాయం దేనికోసం చెప్తున్నానంటే, ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రుభయం ఇలాంటివి ఉంటే తొలగిపోవడానికి, అలాగే పిల్లల్లో చదువు విషయంలోనూ వారికి ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటే ఆ భయాలు తొలగిపోవడానికి మీకు నేను తేలికైన చేసుకోగలిగే పరిహారాలు చెప్తాను. ఈ పరిహారాలు కూడా మీకు మనకి జ్యోతిష గ్రంథాల్లోవి, లాల్ కితాబులో ఉన్నవి, తాంత్రిక గ్రంథాల్లో ఉన్న పరిహారాలు మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మనం ఈ పరిహారాలు చేయటం వల్ల కలిగే లాభాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ పరిహారాల్లో రాఖీ పండుగ ఉంది, హయగ్రీవ జయంతి కూడా ఉంది, రేపు శనివారం. ఇవి మీరు బాగా గుర్తుంచుకోండి. నేను మీకు కొన్ని పరిహారాలు రెగ్యులర్గా చేసుకోగలిగే పరిహారాలు చెప్తాను. ప్రయత్నపూర్వకంగా చేయండి. నమ్మకం, విశ్వాసం చాలా ఇంపార్టెంట్. నమ్మకం లేదనుకోండి, మీరు పొరపాటున ప్రయత్నం చేయకండి. మొట్టమొదటిగా మీకు రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ ఎలా చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మొట్టమొదటి పాయింట్ ఇది లాల్ కితాబ్ నుంచి చెప్తున్నాను మీకు నేను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మొట్టమొదటిగా లాల్ కితాబ్లో రాఖీ పండుగ రోజున మీరు సోదరుడు మనకి సోదరి రాఖీ కడుతున్నప్పుడు ఒక వెండి నాణ్యం కానీ లేదంటే ఒక 5 రూపాయల బిళ్ళ తీసుకోండి. తమలపాకులు, అక్షింతలు కలిపి మీ సిస్టర్కి ఇవ్వండి. మీరు తర్వాత మిగతా ఎంత ఇచ్చిన వేరే విషయం. ముందుగా మీరు రాఖీ కట్టినప్పుడు కంపల్సరిగా వెండి నాణ్యమైన పర్వాలేదు, ఒక 5 రూపాయల బిళ్ళ, తమలపాకు, అక్షింతలు కలిపి వారి చేతిలో ఇవ్వండి. దానివల్ల మీ బాంధవ్యం, అన్నదమ్ముల మధ్య ఉన్న బాంధవ్యం, అంటే అన్నాచెల్లెల మధ్య ఉన్న బాంధవ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. మీరు వారి ఆశీర్వాదం వల్ల సోదరుడికి ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. రెండోది చాలా ముఖ్యమైనది, అప్పుల బాధల నుంచి విముక్తి కోసం పరిహారం. ఈ పౌర్ణమి రోజు శివాలయంలో దీపం వెలిగించడం లేదా దీపదానం చేయడం వల్ల మీకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే అప్పుల బాధల నుండి విముక్తి లభించే మార్గాలు కనిపిస్తాయి. ఇది లాల్ కితాబ్లో దీని గురించి చాలా వివరంగా ఉంది. అలాగే మూడోది పితృదోష నివారణ. చాలామందికి తెలియదు ఏంటంటే, ఈ పితృదోషాలు ఉన్నప్పుడే మనకి చాలా వరకు సమస్యలు వస్తాయి. అది చాలామంది గమనించరు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున మీరు నువ్వులు దానం కానీ, ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి కానీ దానం చేసినట్లయితే మీకు పితృదోషాలు తొలగుతాయని లాల్ కితాబ్ చెప్తుంది. అలాగే పేదవారికి అన్నం పెట్టడం, వస్త్రదానం చేయడం వల్ల కూడా మీకు పితృదోషాలు తగ్గుతాయి. పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే 4వ పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చంద్రుడికి సంబంధించిన పరిహారం. మీరు ఎవరికైనా జాతకంలో చంద్రదోషాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, ఎప్పుడు కోపము చిరాకిలా వస్తున్నాయి అనుకోండి, మీరు ఈ పౌర్ణమి రోజు చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైనా సరే చంద్రుడికి పాలు, బియ్యము, పంచదార కలిపి జలాన్ని సమర్పించాలి. మనకు సూర్యుడికి ఎలాగైతే అర్ఘ్యం ఇస్తామో అలా చంద్రుడు కనిపిస్తే చేయాలి. మరి వాన పడితే ఎలా గురువు గారు అంటే చేయడం మానేయండి. వాన పడితే చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి చేయండి, ఇబ్బంది లేదు. ఈ ఉపాయాన్ని నెక్స్ట్ పౌర్ణమి కూడా చేసుకోవచ్చు. ఈ ఉపాయాలని ప్రతి పౌర్ణమికి చేయవచ్చు, కానీ రేపు ఈ 3 కలిసి ఉండడం వల్ల కొన్ని పరిహారాలు మారుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటి లాభం ఏంటంటే, మీకు చంద్రగ్రహానికి సంబంధించిన దోషాలను తొలుగుతాయి. అలాగే ముఖ్యంగా డబ్బులు కావాలి కదా, లక్ష్మీ కటాక్షం. ఈ శ్రావణ పౌర్ణమి రోజున మీరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది, మనం అందరం నమ్ముతాం. లాల్ కితాబ్ ప్రకారం ఈరోజు సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించి దాని కింద ఒక వెండి నాణ్యం ఉంచాలి, లేదా ఒక 5 రూపాయల బిళ్ళ పెట్టండి. ఇలా చేయడం వల్ల దీపం కింద మీ ఆర్థిక సమస్యలు తొలగి ఇంట్లో సిరి సంపదలు వస్తాయని లాల్ కితాబ్ చెప్తుంది. అందులో ఈరోజు ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, ఈ 3 సమయాలు కాబట్టి ఈ పరిహారాలు చేయండి. ఇంకొకటి,
ఇందుట్లో మీకు నేను ఇవి లాల్ కితాబ్ అని చెప్పాను. ఇప్పుడు మనం తాంత్రిక గ్రంథాల్లో జ్యోతిష గ్రంథాల్లోనే చెప్తాను. ముఖ్యంగా దానం. మీరు ఎవరికైనా సరే ఈరోజు పౌర్ణమి రోజు బెల్లము, ధాన్యము, పప్పులు, బియ్యము, గోధుమలు, వస్త్రాలు దానం చేయడం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. మీకు ఎవరికైనా బాగా అప్పులు ఉన్నాయి అనుకోండి, మీరు కొద్దిగా అయినా సరే పేదవారికి ఎవరికైనా సరే ఇలా దానం చేయండి. మరొకసారి చెప్తాను. బెల్లము, ధాన్యము, పప్పులు, బియ్యము, గోధుమలు, వస్త్రాలు, ఇందులో మీరు ఏది ఉన్నా అది పేదవారికి దానం చేయండి. నేను అప్పులు చేశాను గురువుగారు, నా దగ్గర లేకుంటే ఒక ఖర్చు ఇవన్నీ ఎవరికన్నా ఇవ్వండి. దానివల్ల వస్త్రదానం కిందకు వస్తుంది. అలాగే రెండవది పితృదోషాలకు సంబంధించి పితృదేవత ఆరాధన చేయాలి. ఎవరైతే పౌర్ణమి రోజున పితృదేవతలకి తర్పణాలు ఇస్తారో వారికి ఇష్టమైన ఆహారాన్ని దానం చేయడం వల్ల కూడా పితృదేవతలు శాంతించి దోషాలు తొలగే మార్గాలు మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేయడం. శ్రావణ మాసం మొత్తం శివుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ పౌర్ణమి రోజు మీరు శివలింగానికి జలం, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర, వాటితో పాటు గంధం, అలాగే బిల్వపత్రాలు, మారేడాకులు సమర్పించి అభిషేకం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల గ్రహదోషాలు తొలగి మీకు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయని జ్యోతిష గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే ముఖ్యంగా పిల్లల విషయంలోనూ భయం విషయంలో హయగ్రీవ పూజ చేయాలి. ఈరోజు మీరు ఎవరైనా సరే హయగ్రీవ జయంతి కాబట్టి హయగ్రీవ స్వామిని పూజించడం ద్వారా జ్ఞానము, మేధస్సు, విజయం లభిస్తాయి. హయగ్రీవ మంత్రాన్ని జపించడం వల్ల మీకు చాలా శక్తివంతమైన మానసిక స్థితితో పాటు ధైర్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా డబ్బు గురించి కూడా మీకు చెప్తాను. ఈరోజు మీరు మిగతా పరిహారాలు చేసినా చేయకపోయినా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి, మహాలక్ష్మి పటం ముందు కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికైనా వెళ్ళండి. శివాలయానికి, విష్ణువాలయానికి వెళ్ళడం మంచిదన్నమాట. ఈరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామావళి పఠించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. మాకు చదవడం రాదు గురువు గారు అనేవారు అమ్మవారి నామాన్ని ఓ మహాలక్ష్మి నమః అనే నామాన్ని మీరు రెగ్యులర్గా అనుకున్నా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రుభయాలు, చదువులు అనుకూలంగా లేదని, వ్యాపారంలో అనుకూలంగా లేదని, మానసికంగా ఒత్తిడి పొందుతున్నామని ఇలా అనుకునేవారు ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి. దీనివల్ల మీకు ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఈ సమయానికి కొన్ని శక్తి మొన్న వీడియోలో కూడా చెప్పాను. కొన్ని చెట్ల వేర్లు తెచ్చుకోండి, మీరు తరించండి చెప్పాను. ఎవరైనా సరే మీకు కావాలి అనుకునేవారు, అతజోడి కావచ్చు, చెట్లు వేర్లు కావాలనుకునేవారు మీ పేరు, మీ గోత్రనామాల మీద పూజ చేయించుకోవాలి. కాబట్టి మీరు ముందుగా రిజిస్టర్ చేయించుకోండి. చాలామంది అడుగుతున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రేపు ఎవరికైతే కావాలో వారు బుక్ చేసుకోండి. దానికి ఇది పేడ్ అనమాట, అంటే ఫ్రీగా ఇచ్చేయి కాదు, ఇది పేడ్ ఉంటుంది. ఎవరికి కావాలో వారు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.